సరే, ఈరోజు మనం ఎన్ అక్షరంతో మొదలయ్యే కొన్ని ఆంగ్ల పదాల గురించి మాట్లాడుకుందాం. ఆ అంటే కేవలం డిక్షనరీ పాఠంలా కాకుండా కాదు కాదు, అస్సలు కాదు. ఈ పదాల ద్వారా మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన జీవిత ప్రయాణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బావుంది. దేంతో మొదలు పెడదాం? మొదటి పదం నెయివ్. దీనికి సాధారణంగా అమాయకత్వం లేదా అనుభవం లేకపోవడం అనే అర్థం చెబుతారు. అవును, ఆన్లైన్ ఉద్యోగ మోసాల పట్ల అమాయకంగా ఉండకండి లాంటి వాక్యాల్లో వాడతారు. సరిగ్గా. కాని నాకో ప్రశ్న. అమాయకంగా ఉండటం ఎప్పుడు తప్పేనా? అంటే అందరినీ నమ్మడమనేది ఒక రకంగా మంచి లక్షణమే కదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే సందర్భమనేది చాలా ముఖ్యం. అంటే వ్యక్తిగత సంబంధాలలో నేయివ్గా ఉండటం బహుశా నమ్మకానికి, స్వచ్ఛతకు చిహ్నం కావచ్చు. కానీ వృత్తిపరమైన విషయాల్లోకి వచ్చేసరికి అదే ప్రమాదంగా మారుతుంది. ఖచ్చితంగా ఇక్కడే మనం నేవ్కి, దీనికి దగ్గరగా వినిపించే మరో పదానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. అదే నెగ్లిజెంట్. నెగ్లిజెంట్ అంటే అజాగ్రత్త. ఈ రెండిటికి తేడా ఏంటి? రెండూ తప్పులకే దారితీయవచ్చు కదా? దారితీయవచ్చు, కాని ఆ తప్పు వెనకున్న కారణం, ఉద్దేశ్యం వేరు. ఓకే. నైవ్ అనేది అనుభవం లేకపోవడం, తెలియకపోవడం వల్ల జరుగుతుంది. అంటే ప్రపంచం ఇంత కఠినంగా ఉంటుందని తెలియక మోసపోవడం లాంటిది. అవును. కాని నెగ్లిజెంట్ అనేది బాధ్యత తెలిసి కూడా శ్రద్ధ పెట్టకపోవడం. ఉదాహరణకు మన సోర్స్లో ఉంది కదా, విధి నిర్వహణలో గార్డ్ అజాగ్రత్తగా ఉన్నాడు అని. అవును. ఆ గార్డుకి తన డ్యూటీ ఏంటో తెలుసు, కాని అతను పట్టించుకోలేదు. ఒకటి తెలియని పొరపాటు, రెండవది తెలిసి చేసిన నిర్లక్ష్యం. అర్థమైంది. అంటే ఒక వ్యక్తి నయివ్గా ఉన్నందుకు మనం జాలిపడొచ్చు, కాని నెగ్లిజెంట్గా ఉన్నందుకు వారిని బాధ్యుల్ని చేయాల్సిందే. సరిగ్గా చెప్పారు. ఈ రెండిటికీ పూర్తిగా భిన్నమైన మరో మానసిక స్థితి కూడా ఉంది కదా, అదే నాన్చలెంట్. నాన్చలెంట్ అంటే ఎలాంటి కంగారు, ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండటం. ముఖ్యంగా అందరూ టెన్షన్ పడే పరిస్థితుల్లో కూడా కూల్గా ఉండటం. అవును, నాన్చలాంట్ అనేది ఒక వైఖరి. కాని దీనికి రెండు కోణాలుంటాయి. రెండు కోణాలా? మన సోర్స్లోని ఉదాహరణని తీసుకుందాం. ఇంటర్వ్యూ సమయంలో అతను నిశ్చింతగా కనిపించాడు. అవును. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చో. ఒకటి, అతను ఆ ఇంటర్వ్యూకి అంత బాగా సిద్ధమయ్యాడు, అతనికి తన మీద తనకు విపరీతమైన ఆత్మవిశ్వాసముంది, అందుకే ప్రశాంతంగా ఉన్నాడు. ఇది పాజిటివ్. ఓకే. మరి రెండో కోణం? బహుశా అతనికి ఆ ఉద్యోగం మీద ఏమాత్రం ఆసక్తి లేకపోవటం. కరెక్ట్. వస్తే వస్తుంది, పోతే పోతుంది అనే ఒక ఉదాసీన వైఖరి. అది నెగటివ్గా కనిపిస్తుంది. సరిగ్గా అదే. ఒకే ప్రవర్తన, దాన్ని చూసే కోణాన్ని బట్టి దాని అర్థం పూర్తిగా మారిపోతుంది. వావ్. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ మూడు పదాలు నెయివ్, నెగ్లిజెంట్, నాన్చలాంట్ ఒక వ్యక్తి కెరియర్ ఎదుగుదలలో మూడు వేరువేరు దశలను సూచించగలవు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎలా? ఆలోచించండి. ఒక వ్యక్తి కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు నయిద్గా ఉంటాడు. ఆఫీస్ పాలిటిక్స్ అవి తెలియక. అవును. కొన్ని సంవత్సరాల అనుభవం తర్వాత అదే పని రొటీన్గా మారిపోయి శ్రద్ధ తగ్గి నెగ్లిజెంట్గా మారే ప్రమాదం ఉంటుంది. చిన్న చిన్న వివరాలను పట్టించుకోపోవడం, డెడ్లైన్లను తేలికగా తీసుకోవడం లాంటివి. అదే. కాని అదే వ్యక్తి తన పనిలో పూర్తి నైపుణ్యం సాధించిన తర్వాత ఎంత పెద్ద సవాలెదురైనా దాన్ని చాలా తేలికగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా నాన్షాలెంట్గా పూర్తి చేయగలడు. అంటే అది అతని నైపుణ్యానికి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనమన్నమాట. వావ్. అంటే ఇది తెలియనితనం నుండి నిర్లక్ష్యం మీదుగా నైపుణ్యం వైపు చేసే ప్రయాణంలా ఉంది. అవును. మనం ఇప్పటిదాకా మన ప్రవర్తనను వివరించే పదాలను చూశాం. కాని మన ప్రవర్తన మన ఆలోచనల నుంచే పుడుతుంది కదా? నిజమే. కొన్నిసార్లు ఆ ఆలోచనలే అస్పష్టంగా, గందరగోళంగా ఉంటాయి. అలాంటి స్థితులను వివరించడానికే బహుశా నెబ్యులస్ లాంటి పదాలున్నాయి. కరెక్ట్. నెబ్యులస్ అంటే స్పష్టమైన ఆకారం లేని, గందరగోళంగా ఉన్నా అని అర్థం. ఒక మేఘంలాగా. ఓ, మంచి పోలిక. ఉదాహరణకు, మనలో చాలామంది వచ్చే ఏడాది నేను ఫిట్గా ఉండాలి అని ఒక కొత్త సంవత్సరం తీర్మానం చేసుకుంటారు. అవును. కాని అది ఒక నెబ్యులస్ ఆలోచన. అంటే ఏంటి? బరువు తగ్గాలా, జిమ్కెళ్లాలా, ఆరోగ్యంగా తినాలా? స్పష్టత ఉండదు. అందుకే చాలా తీర్మానాలు విఫలమవుతాయి. నిజమే. ఒక ఆలోచన నెబ్యులస్గా ఉన్నప్పుడు మనం ఎటు వెళ్లాలో తెలియదు. మరి ఈ గందరగోళం అనే మేఘం నుండి బయటపడటం ఎలా?
దానికొక సాధనముంది. అదే నెగ్లిజిబుల్ అనే పదాన్ని అర్థం చేసుకోవడం. నెగ్లిజిబుల్ అంటే అంటే పట్టించుకోనవసరం లేనంత చిన్నది, ప్రాముఖ్యత లేనిది. ఓకే. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న అనవసరమైన వివరాలపై గంటల తరబడి సమయం వృధా చేస్తే అసలు పని ముందుకు సాగదు. ఆ చిన్న వివరాలు నెగ్లిజిబుల్. అంటే నెబ్యులస్ ఆలోచన ఉన్నప్పుడు అందులో ఏవి ముఖ్యమైనవి, ఏవి నెగ్లిజిబుల్ అని వేరు చేయగలగాలి. అవును, అప్పుడే స్పష్టత వస్తుంది. అంటే నెబ్యులస్ అనే సమస్యకు నెగ్లిజిబుల్ విషయాలను గుర్తించి పక్కన పెట్టడం ఒక పరిష్కారమన్నమాట. కరెక్ట్. అలా ఆ అనవసరమైన వాటిని ఫిల్టర్ చేశాక మనకు మిగిలేది ఏమిటి? బహుశా మన అసలైన మార్గం. దీనికి సరిగ్గా సరిపోయే పదం నీష్ అనుకుంటా. అవును, నీష్ అంటే ఒక ప్రత్యేకమైన రంగం లేదా స్థానం. ఒక స్పెషల్ ప్లేస్ లాంటిది. అవును, నీకంటూ ఒక ప్రత్యేకమైన చోటునో సంపాదించుకోవడం. మార్కెట్లో 100 రకాల సొబ్బులున్నా కేవలం సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ల కోసం తయారు చేసే సొబ్బుకు ఒక నీష్ మార్కెట్ ఉంటుంది. అర్థమైంది. అలాగే ఒక వ్యక్తి తన బలాలు, ఆసక్తులకు సరిపోయే ఒక ప్రత్యేకమైన కెరియర్ను కనుక్కుంటే అతను తన నీష్ను కనుగొన్నట్టు. మన సోర్స్లో ఇచ్చిన ఉదాహరణ అతను బోధనలో తన ప్రత్యేక స్థానాన్ని కనుగొన్నాడు అని. అవును, బోధనలో ఎన్నో విభాగాలున్నా బహుశా అతను కష్టమైన సైన్స్ కాన్సెప్ట్లను సరదాగా చెప్పడంలో తన నీష్ను కనుగొని ఉండొచ్చు. దీన్ని ఒక క్రమంలో చూస్తే మన జీవితంలో చాలా ఆలోచనలు మొదట నెబ్యులస్గా మొదలవుతాయి. మనం అందులోని నెగ్లిజిబుల్ విషయాలను పక్కనబెట్టినప్పుడు చివరికి మనకంటూ ఒక నీష్ దొరుకుతుంది. గందరగోళం నుండి స్పష్టతకు చేసే ప్రయాణం. సరిగ్గా చెప్పారు. ఈ స్పష్టత వచ్చిన తర్వాత మనం ఎలాంటి జీవితాన్ని ఎంచుకుంటాం, మన జీవన ప్రయాణం ఎలా ఉంటుంది? ఇది మనల్ని నొమాడిక్ లాంటి పదాల దగ్గరకు తీసుకొస్తుంది. నొమాడిక్ అంటే ఒకే చోట స్థిరంగా ఉండకుండా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తిరుగుతూ జీవించడం. ఒకప్పుడు తెగలు ఆహారం కోసం, వనరుల కోసం అలా జీవించేవారు. అవును, కాని ఈ రోజుల్లో ఈ పదానికి కొత్త అర్థమొచ్చింది. టెక్నాలజీ పుణ్యమాని డిజిటల్ నొమాడ్స్ అనే కొత్త తరం పుట్టుకొచ్చింది. అవును. వాళ్లు తమ ల్యాప్టాప్తో ప్రపంచంలో ఎక్కడ నుంచైనా పనిచేస్తూ నిరంతరం ప్రయాణిస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద సాంస్కృతిక మార్పు కదా. ఒకప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నొమాడిక్గా జీవిస్తే ఇప్పుడు దాన్ని ఒక జీవనశైలిగా ఎంచుకుంటున్నారు. దానికి కూడా ప్రత్యామ్నాయాలున్నాయా? అంటే సాంప్రదాయ 9-5 పనివేళల నుండి కూడా విముక్తుందా? సరిగ్గా ఆ పాయింట్కి వస్తున్నాను. ప్రదేశానికి సంబంధించింది నొమాడిక్ అయితే, సమయానికి సంబంధించింది నాక్టర్నల్. నిశాచర. అవును, అంటే పగలు కాకుండా రాత్రిపూట చురుగ్గా ఉండటం. గుడ్లగూబలు, గబ్బిలాలు నిశాచర జీవులు. అలాగే మనుషుల్లో కూడా కొందరుంటారు, రచయితలు, కళాకారులు. అవును, ప్రోగ్రామర్లు కూడా రాత్రిపూట ఉండే ప్రశాంత వాతావరణంలో ఎక్కువ ప్రొడక్టివ్గా పనిచేయగలరు. ఈ 2 పదాలు నొమాడిక్ మరియు నాక్టర్నల్ ఒకే రకమైన జీవనశైలికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి. ఈ ప్రయాణాలన్నింటిలో అది నొమాడిక్ అయినా నాక్టర్నల్ అయినా ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంతిమ లక్ష్యం కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి ఉన్నతమైన స్థితిని వివరించే అద్భుతమైన పదం నిర్వాణ. నిర్వాణ. దీనికి బౌద్ధమతంలో చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థముంది. ఉంది. కోరికలు, బాధల నుండి విముక్తి పొందిన పరిపూర్ణ శాంతి స్థితి. కానీ ఈ పదాన్ని మనం కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే చూడాలా, లేదా రోజువారీ జీవితంలో కూడా దీనికేమైనా ప్రాముఖ్యత ఉందా? ఖచ్చితంగా ఉంది. నిర్వాణను ఒక మానసిక స్థితిగా కూడా చూడవచ్చు. ఉదాహరణకి, ఒక సంగీత విద్వాంసుడు తన సంగీతంలో పూర్తిగా లీనమైనప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతాడు. అది అతనికి ఒక రకమైన నిర్వాణ. అవును. ఒక శాస్త్రవేత్త ఒక క్లిష్టమైన సమస్యకు సమాధానం కనుగొన్నప్పుడు కలిగే సంతృప్తి కూడా అలాంటిదే. ఇక్కడ నిర్వాణమంటే బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మనసులో పరిపూర్ణమైన శాంతిని సాధించడం. అయితే ఈ నిర్వాణ మార్గం అంత సులభం కాదు కదా. దాన్ని చేరకుండా మనల్ని ఆపే అడ్డంకులెన్నో ఉంటాయి. మన కథల్లో హీరోకి ఎప్పుడో ఒక విలన్ ఉంటాడు. అలాంటి వాళ్ళనే నెమిసిస్ అంటారా? అవును, నెమిసిస్ అంటే ఓడించలేని ప్రత్యర్థి లేదా ఒక పెద్ద అడ్డంకి. ఓకే. శత్రువుగా మారింది. ఇక్కడ శత్రువు ఒక వ్యక్తి కాదు, ఒక అలవాటు, అతని వాయిదా వేసే గుణం. ఒక అథ్లెట్కు అతని గాయం అతని నెమిసిస్ కావచ్చు. ఒక విద్యార్థికి పరీక్షలంటే భయం అతని నెమిసిస్ కావచ్చు. సరిగ్గా మనలోని అహం, మన వ్యసనాలు, మన బలహీనతలు, ఇవే మన నిజమైన నెమిసిస్. వావ్.
నిర్వాణాను చేరాలంటే ప్రతి ఒక్కరూ తమ నెమెసిస్ను గుర్తించి దాన్ని అధిగమించాల్సి ఉంటుంది. అద్భుతం. ఈ 4 పదాలు నొమాడిక్, నాక్టర్నల్, నిర్వాణ, నెమిసిస్ ఒక పూర్తి జీవిత కథం చెబుతున్నట్టున్నాయి. అవును. మనం ఎంచుకునే జీవన మార్గాలు, మనం ఆశించే అంతిమ లక్ష్యం మరియు ఆ లక్ష్యాన్ని చేరకుండా మనల్ని ఆపే అడ్డంకి, ఈ పదాల మధ్య ఉన్న సంబంధం చాలా లోతైనది. నిజమే. మనం ఈరోజు చర్చించుకున్న ఈ 10 పదాలు కేవలం అక్షరాల సమూహాలు కావు. అవి మానవ అనుభవంలోని విభిన్న కోణాలను వర్ణిస్తున్నాయి. విడివిడి పదాలు కావు, ఒకదారితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఖచ్చితంగా. ఒక వ్యక్తి తన కెరియర్ పట్ల నెగ్లిజెంట్గా ఉండటమే అతని నెమసిస్గా మారవచ్చు. అవును. ఒక నెబ్యులస్ ఆలోచనల సముద్రంలోంచి బయటపడి తనకంటూ ఒక నీష్ను కనుగొనడం కొందరికి నిర్వాణ లాంటి అనుభూతినిస్తుంది. నిజమే. నిరంతరం నయీవ్గా ఉండడం కూడా ఒక పెద్ద నెమెసిస్గా మారవచ్చు. ఎందుకంటే వాళ్ళు అవే తప్పులను మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఈ పదాలు మనల్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి శక్తివంతమైన సాధనాలు. ముగింపుగా మన శ్రోతల కోసం ఒక ఆలోచన. ఈరోజు మనం తెలుసుకున్న పదాలలో ఒక వ్యక్తి యొక్క మొత్తం కథను లేదా వ్యక్తిత్వాన్ని వివరించడానికి ఏ ఒక్క పదం అత్యంత శక్తివంతమైనదిగా అనిపిస్తుంది? మంచి ప్రశ్న. ఒక్క పదం ఒక మనిషి జీవిత సారాంశాన్ని పట్టిచూపగలదా? బహుశా. ఒక వ్యక్తిని వాళ్ల నెమెసిస్తో నిర్వచించవచ్చా? అంటే వారు జీవితాంతం దేనితో పోరాడారు అనేదాన్ని బట్టి. లేదా వారు వెతుకుతున్న నిర్వాణాన్ని బట్టి వారిని నిర్వచించాలా? లేక వారి నొమాదిక్ స్వభావం, లేదా వారు కనుగొన్న నీష్ వారి అసలైన గుర్తింప? ఒకే ఒక్క పదం ఒక మనిషి కథను ఎంతవరకు చెప్పగలదు? ఆలోచించాల్సిన విషయం.